అన్నీ అనుకూలిస్తే అధికార పీఠం మీద కూర్చోవడం కష్టమేమీ కాదు. అలాంటిది ఎన్ని ఒడిదుడుకులొచ్చినా, ఎన్ని కష్ట నష్టాలొచ్చినా అధికార పీఠం మీద కూర్చోవడము విజయం అనే చెప్పొచ్చు. అసలు అలాంటిది చంద్రబాబు నాయుడు గారైతే ఈ విజయం సొంతం చేసుకున్నారు. సో, ఈ నేపథ్యంలో ఇవాల్టితో చూసుకుంటే గనక చంద్రబాబు నాయుడు గారు పొలిటికల్ ఇండస్ట్రీలో 30 సంవత్సరాలైతే కంప్లీట్ చేసుకున్నారని చెప్పొచ్చు. మరి దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు పొలిటికల్ ఇన్వెస్టర్ శ్రీనివాస్ జొన్నలగడ్డ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం సార్. మరి రాజకీయాల్లో ఉండడం అంటే ఆషామాషి కాదు. ఎన్నో గెలుపోటములు ఉంటాయి, ఎన్నో సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది, ఎన్నో చూడాల్సి వస్తుంది. అలాంటిది అన్ని అనుకూలిస్తే మనకు అది ఈజీ అనే చెప్పొచ్చు. కాకపోతే రాజకీయాల్లో చూస్తే కనుక అంత ఈజీ ప్రాసెస్ కాదు. సో అలాంటిది ఫైనల్గా చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ తట్టుకుంటూ ఒక విజయం అయితే కైవసం చేసుకున్నారని చెప్పొచ్చు. సో ఇవాల్టితోటి పొలిటికల్ ఇండస్ట్రీలో చంద్రబాబు నాయుడు గారు 30 years అయితే కంప్లీట్ చేసుకున్నారు. సో CBN at 30 అంటూ కూడా ఇప్పుడు ఒక బయట విజయోత్సవాలు జరుగుతున్నాయని చెప్పొచ్చు. ఏమంటారు దీనికి? సవాళ్లను ఛాలెంజెస్ ఎదుర్కొన్నవాడే నిజమైన నాయకుడు అవుతాడు ఒక రకంగా చెప్పాలంటే. అలాగే ఎన్నో సవాళ్ళని అలాగే ఛాలెంజెస్ని సంక్షోభాలని ఎదుర్కొన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఆయన ఎదుర్కొన్న సవాళ్ళు కానీ సంక్షోభాలు కానీ మరి ఇంక ఏ రాజకీయ నాయకుడు ఎదుర్కొన్న పరిస్థితి లేదు. ఆషామాషి కదండి. నాదెండ్ల భాస్కరరావు గారి సంక్షోభం జరిగిన రోజున ఆ రోజున పార్టీని మరి వెనకుండి ఎంత కట్టుదిట్టంగా ఆ రోజున మళ్ళీ ఎన్టీఆర్ని అధికార పీఠం మీద కూర్చోబెట్టే వరకు అవిశ్రాంతంగా ఆయన కంటి మీద కునుకు లేకుండా మరి కంటికి రెప్పలాగా ఎన్టీఆర్ని ఆ రోజున కాపాడుకున్నాడు మనం చూసాం. అలాగే లక్ష్మీపార్వతి విషయంలో కూడా ఎన్టీఆర్ని ఎన్నో విధాలుగా ఆ సంక్షోభం నుంచి బయటపడేయాలని ప్రయత్నించాడు. కానీ చివరాఖరికి లక్ష్మీపార్వతి అబద్ధ హస్తాల్లోకి చిక్కుపోయి ఆ రోజున మరి ఆ ఎన్టీఆర్ కూడా బయటపడలేని పరిస్థితిలో ఉన్నప్పుడు పార్టీని బతికించుకోవడం కోసం, పార్టీని కాపాడుకోవడం కోసం తీసుకున్న నిర్ణయంలో భాగంగా అనుకోకుండా అనూహ్యంగా ఎన్టీఆర్ జీవించుండగానే ముఖ్యమంత్రి పదం చేపట్టాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది. ఆ విషయాన్ని ఆయన ఆ రోజునే చెప్పాడు. నాకు ఈ పరిస్థితి నేను ఊహించింది కాదు, ఆయన ఉండగా నేను ముఖ్యమంత్రి పదం చేపట్టాల్సి వస్తుందని నేను అనుకోలేదు, కానీ పార్టీని కాపాడవలసిన పరిస్థితి వచ్చింది నాకు. అలాగే ఎన్టీఆర్ ఆరోగ్యాన్ని కానీ, అలాగే ఎన్టీఆర్ని కానీ, అలాగే ప్రజల మనోభావాలను కానీ కాపాడుకోవాలి. నేను ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ని కాపాడుకోవాలి. దుర్వినియోగం జరుగుతోంది. రాజ్యాంగేతర శక్తిగా మరి ఆమె తీసుకున్న నిర్ణయాల వల్ల పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుంది. ఈ కారణంగా మేము తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని ఆ విధంగా తీసుకుని ముఖ్యమంత్రి పదవి చేపట్టడం జరిగింది. ఆ తర్వాత మనం పరిణామాలని మనకు తెలిసినవే. ఆ తర్వాత ఎన్ని దుష్ప్రచారాలని, ఎన్ని రకాలుగా వెన్నుపోటని ఆయన ఇంతకాలం మరి 30 ఏళ్ళు రాజకీయంగా ఎంత ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించారు. ప్రతి ఎలక్షన్స్ టైంలో కూడా దీని ముందు తీసుకురావటం, వాళ్ళు రాజకీయంగా ఎక్కడన్నా ఇబ్బందులు ఎదురవుతున్నప్పుడు వాళ్ళు ఇదే అస్త్రాన్ని ఉపయోగించుకోవటం, ఇది మనం చూస్తూనే ఉన్నాం గత 30 ఏళ్ళుగా. ఏదేమని ఇవన్నీ కూడా తనకు ఎదురవుతున్నా కూడా వాటన్నిటినీ కూడా పక్కకి నెట్టి తను సాధించాలని లక్ష్యం వైపు తను ముందుకే వెళ్ళాడు చంద్రబాబు నాయుడు. అందులో భాగంగానే ఆయన అభివృద్ధి కాముకుడు. ఆ విధంగా నిజంగా చూసుకుంటే 91లో పివి నరసింహారావు గారు మరి ఏదైతే ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారో ఆ ఆర్థిక సంస్కరణల్ని అందుకున్న మొట్టమొదటి భారతదేశ సీఎం చంద్రబాబు నాయుడు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అప్పటి వరకు అసలు ఐటీ అంటే ఏంటి అనేది ఇక్కడ తెలియదు. ఆ ఐటీ రంగాన్నే మనకి తెలుగు ప్రజలకి పరిచయం చేసిందే చంద్రబాబు నాయుడు గారు అని గర్వంగా చెప్పొచ్చు. ఎందుకంటే అంతవరకు అసలు ఇక్కడ ఐటీ మీద ఐటీ వల్ల ఏమవుతుందో అదని కూడి పెడుతుందా కంప్యూటర్స్ అన్నారు, గేల్ చేశారు, హేళన చేశారు. మరి అలాంటి కంప్యూటర్లు కూడబెట్టడం కాదు, కూడబెడతాయి, కోట్లు కూడబెడతాయి, భవిష్యత్ తరాలకి అవన్నీ కూడా ఉపయోగపడతాయి. అంటే ఒక కుటుంబం కాదు, కొన్ని వందల వేల కుటుంబాలు దాని మీద సర్వైవ్ కాగలిగే పరిస్థితి వస్తుంది, సంపద సృష్టించబడుతుంది అని చెప్పి ఆ రోజు చెప్పాడు, నిరూపించాడు కూడా. విజన్ 2020తో ఆ విధంగా తను నిరూపించాడు కూడా. మరి ఆ రోజుల్లో బిల్ గేట్స్ని కలవడం అంటే ఒక ముఖ్యమంత్రికి సాధ్యమయ్యే విషయం కాదు, ప్రధానమంత్రి స్థాయి వాళ్ళు తప్పితే. అయినా అక్కడ బిల్ గేట్స్ కలవాలని ప్రయత్నించినప్పుడు రాజకీయ నాయకులతో మాకపని ఏంటన్నాడు అని కలవటానికి కూడా ఇష్టపడలేదు బిల్ గేట్స్. కానీ ఏదో విధంగా ఆయన అపాయింట్మెంట్ తీసుకోవడం, 10 నిమిషాల అపాయింట్మెంట్ గంట అయినా కూడా ఈయన చెప్తుంటే ఆయన అలాగా మంత్రముగ్ధుళ్ళ ఇంత ఉండిపోవటం, ఆ తర్వాత కన్విన్స్ అవటం, ఈయన ఏదైతే చెప్పాడో అవన్నీ కూడా నేను చేస్తానని చెప్పి. అంటే ఇంతవరకు మైక్రోసాఫ్ట్ అనేది అసలు మా ఆలోచనే లేదు వేరే చోట, అమెరికా దాటి వేరే చోట పెట్టేదానికి. అలాంటిది మీరు చెప్పిన దాన్ని చూసి మేము నమ్ముతున్నాము, మేము ఖచ్చితంగా వచ్చి మేము పెట్టుబడులు పెడతామని అనటం, మాట ఇవ్వటం, దాని ప్రకారం వచ్చి హైదరాబాద్లో ఇక్కడ మరి పెట్టుబడి పెట్టడం జరిగింది. అందరూ ఒక్కసారికి షాక్ గురయ్యారు, విస్మయం చెందారు, విస్తుపోయారు. ఎవరా సీఎం అని చెప్పేసి ప్రపంచం అంతా చూసే పరిస్థితి. ఆ సీఎంఏ చంద్రబాబు నాయుడు. ఆయనకు ఒక పేరు కూడా ఉండేది, సీఈఓ అనేవారు. చంద్రబాబు నాయుడుగా కంటే ఒక సీఈఓగా రాష్ట్రానికి అంత సేవలు అందిస్తా ఉంటాడు అనేవారు. అలాగే హైటెక్ సిటీ నిర్మాణం జరిగింది, హైటెక్ సీఎం అన్నారు. ఆయనకి వచ్చిన కితాబులు అన్ని ఇన్ని కాదు, అసలు తొండలు కూడా గుడ్డులు పెట్టని ఆ రాళ్ల జిల్లా రంగారెడ్డిని రతనాల కిల్లాగా మార్చేశాడు ఆయన. అంతా మరి అవిరళంగా దాని మీద కృషి చేసి ఒక సైబరాబాద్ సృష్టించాడు.
ఉమ్, అంతటి గొప్ప దార్శనికుడు. ఉమ్, అంటే మనం నిన్నేం జరిగిందో చెప్పుకుంటాం, అవును. ఈ రోజు ఏం చేయాలో మాట్లాడుకుంటాం, రేపు ఏం జరగబోతుందో ఊహించుకుంటాం. ఉమ్, కానీ ఆయన 20 ఏళ్ళ అవతల ఏం జరగద్దో కూడా ఊహించుకుంటాడు. ఉమ్, అందుకని అంత గొప్ప దార్శనికుడు కాబట్టి ఉమ్, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఉమ్, ప్రజల అభివృద్ధికి ఏం కావాలి, మౌలిక సదుపాయాలు కావాలి మొదట, అవును. ఆ తర్వాత విద్య, వైద్యం, ఈ ఉపాధి ఇవన్నీ కావాలి. ఉమ్, ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నాడు కాబట్టి ఉమ్, ఆర్థిక సంస్కరణలే అందిపుచ్చుకుని ఉమ్, ఆ రోజున మరి ఈ ఐటీ పరిశ్రమలు తీసుకురావడం కానివ్వండి, ఉమ్, అలాగే విద్యుత్ రంగాన్ని ముందుకు తీసుకెళ్లడం కానివ్వండి, ఉమ్, ఆ తర్వాత ప్రజల్లో కూడా చైతన్యం ఇచ్చాడు ఆయన. శ్రమదానం అని చెప్పేసి ప్రజల్లో చైతన్యాన్ని ఇచ్చాడు. ఉమ్, అలాగే జన్మభూమి అని చెప్పేసి వాళ్ళలో స్ఫూర్తి నింపాడు. ఉమ్, అలాగే ఈ గవర్నెన్స్ తీసుకొచ్చింది ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు. ఉమ్, అలాగే ప్రజల వద్దకు పాలన తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు. ఉమ్, ఆ విధంగా ప్రజలను కూడా అంటే పరిపాలనలో భాగస్వామ్యం చేసి, ఉమ్, అలాగే బడుగు బలహీన వర్గాలు ఏదైతే ఉన్నాయో బీసీ, అలాగే మిగతా వెనకబడ్డ వర్గాలకి ఉమ్, ఆ పదవుల్లో అత్యున్నతమైన స్థానాలు వాళ్ళు కల్పించి వాళ్ళ రాజకీయ ఎదుగుదల కూడా తోడ్పడిన సందర్భాలు చూసాం మనం. ఆ విధంగా చూసుకుంటే ఇవాళ ఉమ్, చంద్రబాబు నాయుడు గారి దగ్గర పనిచేసింది మరి రాజకీయ పరిణితి పొందిన వ్యక్తి కేసీఆర్ గారు, ఉమ్, అలాగే రేవంత్ రెడ్డి గారు. ఇలా చెప్పుకుంటా పోతే మరి ఎంతమంది రాజకీయ నాయకులు తెలుగుదేశం నుంచి మరి బయటకు వచ్చి వాళ్ళ రాజకీయ ప్రస్థానాన్ని సాగిస్తున్నారో మనం చూసాం. సరే, ఇంకొకటి అంటే ఎన్నో ఐటీ దిగ్గజాలు, టీసీఎస్ కానివ్వండి, కాగ్నిసెంట్, గూగుల్ లాంటివి ఎన్నో ఐటీ దిగ్గజాలు పెట్టుబడులు పెడుతున్నాయి. అండ్ అలాగే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంటేషన్ మేనేజ్మెంట్, అంటే యాక్చువల్గా ఇండియాలో చూసుకుంటే 2 బ్రాంచెస్ ఉన్నాయి, కాకపోతే 3rd బ్రాంచ్ వచ్చేసి విజయవాడలో పెట్టనున్నారు. సో అలాంటిది ఒకప్పుడు హైటెక్ సిటీ నుంచి టెక్ వ్యాలీ వరకు ఇలాంటి ఎన్నో అభివృద్ధి పనులు చేశారని చెప్పొచ్చు చంద్రబాబు నాయుడు గారు. హైడ్రోజన్ వ్యాలీ, క్యాంటమ్ వ్యాలీ, ఇవాళ గూగుల్ డేటా, ఇవాళ అంటే అమెరికా తర్వాత అతిపెద్ద సెంటర్ మళ్ళీ ఇక్కడే వైజాగ్ లో స్థాపించబడుతుంది. ఒకటేంటండి చెప్పుకుంటా పోతే కొన్ని ఇప్పుడు ఈ సంవత్సరంలోనే ఎన్ని అద్భుతాలు జరిగే మనం చూసాం. అంటే వెళ్ళిపోయిన లులుని తీసుకొచ్చాడు ఆయన, ఇప్పుడు అమర్ రాజాని కూడా తీసుకొస్తాడు అంటున్నారు. వాళ్ళకి ఇయ్యానే వేలు పెట్టి బెదిరించి మన అదేంటి గోరెంట్ల మాధవ్ ఎంత ఏ రకంగా హెరాస్మెంట్ చేసాడు చూసాం ఆ రోజున. సో అలాంటి పెద్ద పెద్ద దిగ్గజ కంపెనీలే చేతులు ఎత్తేసి ఇంకా ఇక్కడ మేము రాంపోం అన్నట్టుగా బయటకు వెళ్ళిపోయిన పరిస్థితి. సింగపూర్ అయితే అసలు ముందు ఇక్కడ వాళ్ళు ముందు వచ్చారు అమరావతి నిర్మాణంలో భాగం పంచుకోవటానికి, వాళ్ళు కూడా తరిమేశారు. అలాంటి పరిస్థితుల నుంచి 5 ఏళ్లు మనం అక్కడ విధ్వంసకర పరిపాలన ఎలాగో చూస్తాం వైసీపీది. ఆ తర్వాత చాలా మంది చంద్రబాబు నాయుడు ఒక నెగ్గితే మాత్రం ఏం చేయగలుగుతాడు, 20 ఏళ్ళు వెనక్కి పోయింది కదా అభివృద్ధి, ఇలాంటి పరిస్థితులు 12 లక్షల కోట్లు అప్పు పెట్టేసిపోయాడు, ఏం చేయగలుగుతాడు బాబు గారు, చంద్రబాబు మాత్రం వచ్చి అని అనుకున్నారు. కానీ ఏం చేశాడో చూసాం మనం. వచ్చి రాగానే అంతకుముందు తన ప్రభుత్వంలో 72% ఏదైతే కంప్లీట్ చేశాడో పోలవరాన్ని మళ్ళీ పరుగులు పెట్టిస్తున్నాడు. 2027 నాటికి నీళ్లు వస్తాయి, కాలువల్లో పారుతాయి, పొలాల్లోకి వెళ్తాయి, పంటలు పండుతాయి, బ్రహ్మాండమైన అభివృద్ధి అది. అలాగే ఇప్పుడు అమరావతి కూడా నిర్మాణం పూర్తి చేసుకుంటది రాబోయే 2-3 ఏళ్లలో. ఈ విధంగా చూసుకుంటే ఎన్నో పరిశ్రమలు రావటం గానీ, పెట్టుబడులు రావటం గానీ ఇవన్నీ జరుగుతున్న ఈ క్రమంలో నిజంగానే 2047 అని పెట్టి మళ్ళీ విజన్ మనం 2020 సక్సెస్ చూసాం. 2047 కూడా ఖచ్చితంగా జనం నమ్ముతున్నారు. ఎందుకంటే ఒకసారి తప్పు చేశారు, ఒక్క ఛాన్స్ అని అడిగిన దానికి ఇక భవిష్యత్తులో ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్ళీ వదలబొమ్మాలి అని ఆ మాంత్రికుడిని ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డిని మరోసారి జనం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రారెవరని అర్థమవుతుంది. ఆ విషయం కూడా మనం ఇక్కడ నిన్న కూడా మాట్లాడుకున్నాం. ఇండియా టుడేలో సర్వేలో మరి ఇవాళ దేశంలోనే 3వ స్థానంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. సో ఈ 30 ఏళ్ళు మనం మాట్లాడుకున్న సందర్భంలో ఇది ఖచ్చితంగా ప్రస్తావించి తీరాల్సిన విషయం. అంటే మనకి గత 6 నెలల క్రితం మన 5వ స్థానంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు 3వ స్థానానికి ఎగబాగాడు. అంటే మరి వైసీపీ చెప్తున్నట్టు వాళ్ళు చెప్పింది ఏంటి అంటే వాళ్ళు వ్యతిరేకత వచ్చేస్తుంది అన్నాడు. వ్యతిరేకత వస్తే ర్యాంక్ పడిపోవాలి, 10-12 రావాలి, మరి 3కి ఎందుకు ఎగబాగాడినా? సో అన్ని అభూత కల్పనలు, ఫేక్ న్యూస్లు అనేది ప్రజలకు అర్థమైపోయింది. అర్థమైంది కానీ పులివెందులో కూడా చావుదెబ్బ తగిలింది. సో ఇవాళ పులివెందులు కూడా ఘోర పరాజయం అయ్యారంటే ఇక్కడే అర్థం చేసుకోవచ్చు మనం. అంటే భవిష్యత్తులో 2029లో ఈ పరిస్థితి కూడా ఉండదు. ఎవరికి వాళ్ళు జైలు బాట బెయిల్ బాట పడుతున్న పరిస్థితిలో కూటమి దూసుకుపోతా ఉంది, వైసీపీ మూసుకుపోతా ఉంది. ఇది మాత్రం వాస్తవం. కాబట్టి ఈ 30 ఏళ్ల ఈ రాజకీయ ప్రస్థానం ఏదైతే ఉందో, ముఖ్యమంత్రిగా ఎన్నో ఒడిదుడుకులు చూశాడు, ఆటుపోట్లు చూశాడు, చీకటి వెలుగులు చూశాడు చంద్రబాబు నాయుడు గారు. సో అన్ని నల్లేరు మీద నడగ్గా ఏమి వెళ్ళిపోలేదు. అదే విధంగా ఈయన ఇన్ని సంవత్సరాలు కూడా ఆటుపోట్లు అన్ని చూసిన వ్యక్తే. సో ప్రతిపక్షంలో ఉన్న, అధికార పక్షంలో ఉన్న, ప్రజల పక్షంలో ఉండి పనిచేసిన ఏకైక రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు మనం ఖచ్చితంగా చెప్పగలం. సార్ ఇంకొకటి అంటే ఈ రోజుల్లో చాలా మంది పొలిటికల్ లీడర్స్ అయితే వస్తున్నారని చెప్పొచ్చు. అంటే వాళ్ళు కొంతమంది కరప్షన్ కి గురవడం కానివ్వండి, పనితీరు సరిగ్గా లేకపోవడం కానివ్వండి, లేకపోతే పార్టీలు మారిపోవడం కానీ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారని చెప్పొచ్చు. సో ఇలాంటి వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పొచ్చు. సో మరి ఇలాంటి వాళ్ళకి మీరు ఎలాంటి మెసేజ్ ఇవ్వబోతున్నారు?
ప్రజల వద్దకు పాలన తీసుకొచ్చిన గొప్ప దార్శనికుడు చంద్రబాబు నాయుడు గారు. అవును. ప్రజలు కోటీశ్వరులు చేయాలని సంకల్పం అయింది, పేదరికం నుంచి బయటపడాలని సంకల్పం అయింది. ఇవాళ ఆ విధంగానే వాళ్ళ సంక్షేమ పథకాలు ఒక పక్కన అమలు చేస్తూనే మరో పక్కన వాళ్ళ భవిష్యత్తు తరాలకి ఉపయోగపడే విధంగా ఉద్యోగోపాధి కల్పన కల్పించాలి, ఎవరి కాళ్ళ మీద వాళ్ళు బతికేటట్టు చేయాలి. అవన్నీ జరగాలంటే సంపద సృష్టించబడాలి, అవినీతి రహితమైన పాలన జరగాలి అని ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా ఆదర్శంగా తీసుకుని రేపటి రోజున ఈ రాజకీయాలు కూడా మారాలి. ఎందుకంటే వైసీపీ వచ్చిన తర్వాత రాజకీయ దిగజారుడుతనం చూసాం మనం, రాజకీయ దిగజారుడు భాష కూడా చూసాం మనం, రాజకీయ దిగజారుడు అక్రమార్జన కూడా చూసాం మనం. ఇవన్నీ స్కామ్లు ఇవన్నీ చూసాం కాబట్టి ఇక ప్రజలు కూడా ఖచ్చితంగా రియలైజ్ కావాలి. అంటే ఎలాంటి నాయకుడిని మనం ఎంచుకుంటే మనం బాగుంటాం అనే ఆలోచన ప్రజల్లోకి రావాలి. ఈ చర్చ జరగాలి. రాబోయే రోజుల్లో యథా రాజా తథా ప్రజ అంటారు. అంటే మనం నేను ఇక్కడ ఏమంటానంటే యథా ప్రజ తథా రాజా. మీరు ప్రజలు మీ మనోభావాలు ఎలా ఉంటే మీ మనోభావాల తగ్గట్టుగా మీరు రాజుని ఎన్నుకోబడతాడు. కాబట్టి ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వంగా మనం ఉన్న ఈ దేశంలో ప్రజలే దేవుళ్ళు కాబట్టి, సమాజమే దేవాలయం కాబట్టి మీరే నిర్ణయించుకోవాలి ఒక ఆదర్శవంతమైన నాయకుడిని అని ప్రజలకి ఈ సందర్భంగా మనం చెప్పొచ్చు. అలాంటి ఆదర్శవంతమైన నాయకుడి పాలనలో ఇప్పుడు ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఉంది కాబట్టి ఇంతకంటే మరింత పురోగతి సాధించే అవకాశం ఖచ్చితంగా ఉంది. రాబోయే 10-15 ఏళ్ళు కూడా ఈయన ఆయురారోగ్యాలతో ఉండాలని చంద్రబాబు నాయుడు గారు, ప్రజలు కూడా సంతోషంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతికే విధంగా ఆర్థిక పరిపుష్టి, ఆర్థిక సంపద సృష్టి జరిగి ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో రావాలని కోరుకుందాం. ఓకే సార్, నమస్తే.